మా నమస్తే. నీ పేరేంటి? నా పేరు ముద్రపోయిన అంకమ్మ. ముద్రపోయిన అంకమ్మ? నా ఇంటి పేరేను ముద్రపోయిన వాళ్ళు. నా పేరే అంకమ్మ. మీకు పెళ్ళయిందా? నాకు పిల్లలు లేరమ్మా, మా ఆడపిల్లలు ఉన్నారు. పెళ్ళయింది అయితే. నాకు పిల్లలు లేరు, చోటు కూడా లేదమ్మా. నాకు అద్దెకుంటున్నా 700 నెలకి. అవునా? ఇల్లు 700? తిన్నారా? అన్నం అది పింఛన్ డబ్బులు వస్తాయిగా, అయ్యే ఖర్చు ఏమను అంతేలే, పని చేయలేకపోతున్నా. తిన్నారమ్మా? ఏం తిన్నారు? ఏం తిన్నారు? ఏమిటంట ఏం తిన్నారు అంటున్నాను. ఈ పాదమంతా మా వాళ్ళదే. మా అమ్మగారికి వినబడదండి, ఈ విషయం నాకు ముందే తెలుసు. కాకపోతే ఆవిడ నమస్కారం అన్న దగ్గర నుంచి కూడా కంటిన్యూ మాట్లాడేస్తుంది కదా, ఆవిడ బాగానే ఉన్నారని మీరు అనుకుంటారని, ఆవిడకి వినబడదు అని మీకు అర్థం అవడం కోసం కాసేపు డిస్కషన్ పెట్టాను. తిన్నారా అది ఇలా అంటే అర్థమైపోను, కానీ ఇలా అనలేదు కాబట్టి ఇప్పుడు సైకిల్తో అడుగుతాం. వంట చేశారా? వంట రోలా రోలా వంట 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 గ్యాస్ కూర 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 ఇవాళ పచ్చడి చేసుకున్నా. ఏం పచ్చడి? ఈ రామలకాయను పచ్చిమిరకాయలు వేసి నూరుకున్నా. ఇంకొక మా అమ్మ ఉంది, ఈ మామ కంటే ఇంకొక మా అమ్మ ఉంది. ఆ మామ కొంచెం వినబడుతుంది. ఇక్కడ నుంచి నేను మాట్లాడుతుంటే అక్కడ నుంచి సమాధానం వస్తుంది. అక్కడికి ఎందుకు ఇక్కడికే పిలిచిద్దాం. బామ్మగారు నమస్కారం. ఏమవుతారు ఈవిడ? మాకు అయిన వాళ్ళే కానమ్మా, ఎవరు లేరు. ఎవరు లేకపోతే గిది మా కొడుకుదైతే ఉంటానమ్మా అంటే ఇల్లు ఇచ్చాం. ఈ ఇల్లు తాలూకు ఓనర్స్ మీరేనా? ఏమవుతారు మామూలుగా అయిన వాళ్ళు అంటే? తిన్నాం. అలాగా, ఓకే ఓకే. నాతో వచ్చేస్తావా? ఏమర్థమైంది అడగండి. ఏందంటుంది అమ్మగారు? ఏందంటుంది? ఏమంటుంది? నా ఎంత వస్తావా మా ఊరు అని అంటుంది. పోతావా? అర్థమైందా? అర్థమైంది. రాలేనమ్మా, వండలేనే అందరూ వదిలిపెట్టే. కొంచెం అన్నం పెట్టు. అమ్మగారి కంటే ఆకలి అవుతుందంట, అన్నం అంటే అంత పెడతావా అని అంటుంది. అమ్మాయి గారిగా పెడతానమ్మా. జట్ట సరే టేస్ట్ చేద్దామే. తింటాను. నువ్వు అన్నం పెట్టావు కాబట్టి నీ రుణం నేను ఉంచుకోను. నూరిందా? అందుకంత టేస్ట్ ఉంది. మమ్మా సూపర్గా ఉంది. దేనికైనా ఆవిడ అంతా హ్యాపీగా నవ్వు సమాధానం చెప్తున్నారు. టేస్ట్ ఉంది, బాగుంది. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? తిరిగి ఏదో ఒకటి చేయాలి కదా నీకు. రండి, కోట బియ్యం వస్తున్నాయా? ఎన్ని కిలో? 5 కిలోలు. డబ్బు ఎంత అవుతుంది? 5 రూపాయలు. కిలో రూపాయా బియ్యం? అబ్బో, బియ్యం ఇస్తే 5 రూపాయలు డబ్బులు అవుతాయని చెప్పండి. 100 రూపాయలు. 100 రూపాయలు. 100 తీసుకురా డబ్బులు. పచ్చడి పచ్చడి ఏ పచ్చడి? ఏదో ఒకటి. టమాటా పచ్చడి. టమాటా పచ్చడి అంట. ఇది 100, ఇది 100, 200 డబ్బులు తీసుకురా. నా గిన్నెమ్మా 100 ఉంది. సరే 100 తీసుకురాపో. 100 తీసుకురా. అమ్ముకోవడానికి వచ్చాను. వందే ఉందా? 100 తెచ్చిందండి మా అమ్మ కష్టార్జితం. మమ్మా
వంద ఇచ్చావు కదా, 100కి వడ్డీ వచ్చింది నీకు. అన్నం పెట్టావు కదా, ఆ అన్నానికి కూడా వడ్డీ వచ్చింది. ఏంటో నేను బాపో నీ కల్మషం లేని మనసు. ఇగో బియ్యం నీకే, ఇవి కూడా నీకే, సరేనా? ఇంకా ఉన్నాయి, ఆగు, రండి. సంతోషమేనా? ఓకే, ఒక్క మాటతో చెప్పేసింది ఆవిడ సంతోషం అని. వెళ్తా, బాయ్ బాయ్ బాయ్.